ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కేరళ, వయనాడు బాధితులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 59,650 రూపాయల ఫండ్ వసూలు చేసి పంపినట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి తెలిపారు. కేరళ, వయనాడులో ప్రకృతి వైపరీత్యం వలన వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయంగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఫండ్ 59,650 రూపాయలు వసూలు చేసి పార్టీ రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగిందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. వయనాడ్ బాధితులకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ తరపున, జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కేరళలో వరదల కారణంగా ఒక దుర్ఘటన జరిగింది. దానిలోన అనేక మంది చనిపోవడం అనేది జరిగింది. ఇల్లు, ఆస్తులు అన్నీ కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు విరాళాలు వసూలు చేయాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా విరాళాలు వసూలు చేసినాం. 59,650 రూపాయలు ఇది సిపిఎం రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. ఈ విరాళాలు ఇచ్చిన ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి అది జాతీయ విపత్తుగా గుర్తించి అక్కడ ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా సాధుడు బోధుడుగా ఉండాలి పోయినాడికి అనేసి కోరుతున్నాం.